హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం ఒక కర్రీనో వేపుడో ఏం తెచ్చానో అర్థం కావట్లేదు. అదేంటి అలా అంటున్నాను అనుకుంటున్నారా? ఇదైతే నేను టమోటా కర్రీ అన్నలో అర్థం కావట్లేదు, టమోటా వేపుడు అన్నలో అర్థం కావట్లేదు, టమోటా గుజ్జు కూర అన్నలో అర్థం కావట్లేదు. బట్ కర్రీ అయితే చేసేసాను. సో మీరు ఏమైనా పేరు సజెస్ట్ చేస్తారా? చేయండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. టొమాటోస్తో ఇలా గ్రేవీ ఎక్కువ లేకుండా ఇలా మగ్గించుకొని వేపులాగా చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ టమోటా కూరని ప్రిపేర్ చేయడానికి బాగా పండిన టొమాటోస్ తీసుకోండి. నేను ఇక్కడ 1/2 కిలో తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేశాను అనమాట. వీటిని వాటర్లో వేసి చూడండి, ఎర్రగా పండిపోయాయి బాగా. ఇలాంటి టొమాటోస్ అయితే మనకి ఈ వేపుడు అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలా బాగా వాష్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. అప్పుడు మనకి కర్రీ అనేది కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీస్లో వస్తుంది, వాటర్ వేయకపోయినా. సో చూడండి, ఇలా సన్నగా తరుక్కున్న టొమాటోస్ అన్నీ. తర్వాత ఒక ఆనియన్ని కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం పదండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 గంట ఆయిల్ వేయండి. ఈ గంటలో ఆయిల్ అప్రాక్సిమేట్లీ ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు వేయండి. తాలింపు దినుసుల్లో నేను ఆవాలు, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేశాను. శనగపప్పు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఇందాక చూపించాను కదా, ఒక ఆనియన్ తరిగి పెట్టుకున్నానని, ఆ ఆనియన్ కూడా వేసి కొద్దిగా కరివేపాకు వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఆనియన్ బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. మనం టొమాటోస్ వేసి మగ్గించుకున్నప్పుడు ఆనియన్ ఆటోమేటిక్గా మగ్గిపోతుంది. సో జస్ట్ ఒక 2 మినిట్స్ సాట్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు మనము ఇందాక తరిగి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, అవి ఇందులోకి వేసేసేయాలన్నమాట. సో ఇది వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ టొమాటోస్ అన్నిటికీ సరిపడా సాల్ట్ వేయండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. నేను ఇక్కడ రాళ్ళుప్పు వేస్తున్నాను అండి. సో మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ టొమాటోస్ అన్నీ మగ్గాలన్నమాట. సో టొమాటో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకు టొమాటోస్ బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అందుకని ఇప్పుడు మూత పెట్టుకొని మనము మగ్గించుకుందాము. సో ఇందాక చెప్పాను కదా, ఆనియన్ బాగా మగ్గాల్సిన అవసరం లేదు అని. ఎందుకంటే సో చూడండి, టొమాటోస్ మగ్గేలోపు ఆనియన్స్ మగ్గిపోతాయి. సో ఇంకా వాటర్ కంటెంట్ ఉంది. సో అందుకని అది మగ్గేలోపు మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో మిక్సీ జార్ తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొబ్బరి పొడి వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్. ఒకవేళ ఒట్టి కొబ్బరి ఉన్నా డైరెక్ట్గా మీరు ఒట్టి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే మన మసాలా రెడీ. ఇప్పుడు టొమాటోస్లో వాటర్ ఉన్నాయా లేదా, మగ్గిపోయిందో లేదో చూద్దాము. సో ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి. సో చూడండి, ఇలా బాగా నీళ్ళు అంతా ఎవాపరేట్ అయిపోయాయి. ఇప్పుడు బాగా టొమాటో కూడా మగ్గిపోయింది. సో ఇలా చేతితోనే గంటెతో ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే మనకు ఆ టొమాటోస్ అంతా బాగా స్మాష్ అయిపోయి మనకు గుజ్జులాగా వస్తుంది అనమాట. సో మనకి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. మనం ఇక్కడ ఎటువంటి వాటర్ వేయట్లేదు కాబట్టి మనకి కర్రీ కన్సిస్టెన్సీ కావాలని నేను అట్లా ప్రెస్ చేస్తున్నాను అనమాట. అలా ప్రెస్ చేసి ఒక 2 మినిట్స్ బాగా ఆ నీళ్ళు, మిగతా నీళ్ళు కూడా ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఉంచండి. ఇప్పుడు ఆ నీళ్ళు కూడా ఎవాపరేట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందాక మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసేసేయండి. వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయండి. తర్వాత కారం పొడి వేస్తున్నాను నేను ఇక్కడ. మీరు మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు కారం పొడి వేయండి. మేము ఎక్కువ స్పైసీ తింటామని 1.5 టేబుల్ స్పూన్ వేసాను. అండ్ లాస్ట్లో మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాము. సో అందుకని చూసుకొని వేసుకోండి. కావాలంటే మనకు కారం తక్కువ అయితే లాస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు, కానీ బట్ ఇప్పుడే యాడ్ చేసామంటే కారం ఎక్కువ అయిపోతుంది అనమాట. సో పచ్చిమిర్చి కూడా ఫైనల్గా యాడ్ చేస్తాను, అప్పుడు ఈ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. సో చూడండి, తర్వాత ఆ మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత లాస్ట్కి ఇలా
ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా స్లిట్ చేసేసి కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా వేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. అప్పుడు మనకి పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా మన టొమాటో వేపుడుకో కర్రీకో పట్టుకుంటుంది అనమాట. సో అందుకనే ఫైనల్గా యాడ్ చేస్తున్నాను. ఇది ఈ కర్రీలో ట్విస్ట్ అనమాట. ఎవరైనా ఆనియన్ వేసేటప్పుడే పచ్చిమిర్చి టొమాటోస్ వేస్తారు కదా, సో నేను లాస్ట్లో వేస్తాను. అప్పుడు మనకు ఆ పచ్చిమిర్చి ఎక్కువ బాయిల్ అవ్వకుండా కొద్దిగా తినేటప్పుడు పంట కింద పడి చాలా బాగుంటుంది అన్నమాట. సో అంతే, ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా బాగా దగ్గర పడిపోతుంది. అంతే అండి, మన టేస్ట్ అయినా టొమాటో వేపుడు కర్రీనో రెడీ అయిపోయింది. సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, నాకు వాయిస్ ఓవర్ చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో అందుకనే వెంటనే అన్నంలో కలుపుకుంటే మీకు టెక్స్చర్ ఎలా ఉంటుందనే చూపిస్తున్నాను. సో వేడి వేడి అన్నంలోకి ఇలా టొమాటో కర్రీ కలుపుకొని తిన్నామంటే ఇక స్వర్గమే అనమాట. ఇంకా ఎందుకు ఆలస్యం, నాకైతే నోరు ఊరిపోతుందండి మీకు చూపించేటప్పుడు. సో అందుకే అర్జెంటుగా నేను కూడా ఇంకోసారి రెడీ చేసుకొని తినేయాలి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ.